ఏంటి అద్భుతం? ఒకవేళ ఈరోజు సూర్యుడు పశ్చిమన ఉదయించాడా ఏంటి? ఏం చేసేది, నేను వద్దని చెప్పినా కుదరదు కదా. నువ్వు నన్ను అంతలా మార్చేశావు. మారకపోతే వదిలేస్తానా? నువ్వు మారకున్నా నేను నిన్ను మార్చేస్తాను కదా. అర్థమైంది, నువ్వు నన్ను మోసం చేయడానికి బాగా ప్రయత్నిస్తున్నావు. ఇచ్చేయ్, మర్యాదగా ఇచ్చేయ్. చెప్తున్నాను కదా, ఇచ్చేయ్. ఇవ్వమంటున్నాను. ప్లీజ్ వదలు. వదిలే. ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారా? ఆగు! ఆగు! కీర్తి, 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 ఏమైంది? నీకేమైంది చెప్పు. లే, చూడు, లే. ఏమైంది నీకు? అయ్యో హనీ, హనీ కొంచెం కాస్త రావే. వీడికి ఏమైందని చూడు. ఏమైంది? హనీ, వీడికి ప్రాణం లేదు, చనిపోయాడు అనుకుంటున్నాను. ఇప్పుడేం చేసేది? ఇల్లే సార్. I see. ముందుగా దీన్ని ఎవరు చూశారు? సార్, నేను చూశాను. మీకు ఇతనికి ఏంటి సంబంధం? మేమిద్దరము లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నాము. తర్వాత ఇదెవరు? నేను నా ఫ్రెండ్ హానీ. ఇతను కూడా నాతోడే ఉండింది. వారు చెప్పండి సార్. బాడీని పోస్ట్ మార్టానికి పంపించండి. ఓకే ఇద్దరి సార్. దగ్గర స్టేట్మెంట్ తీసుకోండి. తర్వాత ఇతను 3 నెలల కాల్ డీటెయిల్స్ తీసుకోండి. అలాగే సార్. ఓకే బాయ్. చూద్దాం, బాయ్. నువ్వు రెడీగా ఉండు. ఓకే ఓకే. నేను రెడీగా ఉన్నాను. ఓకే ఓకే. నేనెవరో చెప్పు. అమర్, అక్బర్, కాదు. యాంటనీ, కానే కాదు. హనీరూత్. అవును, 2 రోజుల తర్వాతే కదా వస్తానో చెప్పావు. అవును, త్వరగా వచ్చేసావు. కానీ నా వల్ల నిన్ను వదిలి 2 రోజులేంటి, 2 నిమిషాలు కూడా ఉండటం కుదరదు. అలాగా? కంట్రోల్ గాయస్, కంట్రోల్. ఏంటంత తొందర? సరే, నేను బయలుదేరుతాను. మేడం, చనిపోయిన అనిరుద్ధ్ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్లో ఏముందంటే తన తలపైన బలమైన గాయం తగలటం వల్లే చనిపోయాడని. వెంటనే తన ఒంటిపైన చేతి రేఖలు కూడా దొరికాయి మాకు. తర్వాత ఫారెన్సిక్ యొక్క రిపోర్టును బట్టి ఆ చేతి గుర్తులు నీవి, తర్వాత ఈ అమ్మాయివి కూడా. అందుకని మీరు మర్యాదగా నిజం చెప్పండి.
లేకుంటే విచారించే రీతిలో విచారించాలా? సార్, అనిరుద్ ఆఫీస్ విషయం మీద బయట ఎప్పుడు తిరుగుతూ ఉంటారు సార్. ఇంట్లో ఎప్పుడు నేను కీర్తి మాత్రమే ఉంటాం సార్. ఈ ఒంటరితనం ఎలా ప్రేమగా మారిందో మాకు కూడా తెలీదు సార్. కీర్తి, నా చార్జర్ అక్కడ ఉంది, తీసుకొస్తావా? ఇదిగో నీ చార్జర్. నువ్వు నీ Thank you. థింగ్స్ అన్ని సర్దుకున్నావా? తీసుకున్నాను. నీ వాచ్ ఏది? అయ్యో, సారీ. నువ్వు ఎప్పుడు తీసుకొస్తావా చూడు వాచ్ ని మాత్రం మర్చిపోతున్నావు. ప్లీజ్? తీసుకొస్తావా? ఇదిగో నీ వాచ్. హాయ్ అనిరుద్, హాయ్. ఏదైనా అవుటింగా? అవును, నాకు 2 రోజులకు ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది, సో నేను బయటికి వెళ్తున్నాను. ఓకే. మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి, సరేనా? అయితే నేను వెళ్ళొస్తాను. ఇంకా ఏదైనా సమస్య ఉంటే నాకు వెంటనే కాల్ చేయండి, సరేనా? బాయ్. ఓకే, బాయ్. Bye. బాయ్. 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 అనిరుద్, బాయ్. బాయ్. అన్నిటినీ ఎలా వేసి పెట్టాడో చూడు. ఏంటి విషయం? వాడు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నువ్వేంటి హ్యాపీగా ఉన్నావు? ఏంటని నాకు చెప్తావా? ఏం చేసేది, అనిరుద్ వెళ్ళిపోయిన తర్వాతే నా ప్రేమకి కాస్త టైం దొరుకుతుంది.
కీర్తి ఎక్కడ? కీర్తి బయటకు వెళ్ళింది, 1 అవర్ అలాగా? వచ్చేస్తుంది. ఏం చేస్తున్నావా నీరు? కీర్తి లేకపోతే ఏంటి? ఇప్పుడు నువ్వున్నావు కదా. నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టింది నాకు కాదు. నేను నీకొక ముఖ్యమైన విషయాన్ని చూపిస్తాను. అది చూసి నువ్వే పిచ్చి అయిపోతావు. నీకొక పెద్ద సర్ప్రైజ్ చూపిస్తాను. చూడు, నువ్వే చూడు, మీరు ఎలా ఉన్నారో చూడు. ఏంటిది? చాలా బాగుంది కదా. వెంటనే ఇది డిలీట్ చేయి. వావ్. ఇప్పుడే డిలీట్ చేయి. డిలీట్ చేస్తాను, ఫుల్ వీడియో డిలీట్ చేస్తాను. కానీ నువ్వు ఒకటి చేయాలి. ఒక్కసారి, ఒకే ఒక్కసారి తనతో ఉన్నట్టు నాతో కూడా సంతోషంగా ఉండు. లేదు అనిరుద్, ఇది తప్పు అనిరుద్. ఎందుకు కుదరదు? నువ్వు కాదంటే ఈ వీడియోని నేను ఇంటర్నెట్ లో అప్లోడ్ చేసేస్తాను. ప్రపంచంలో ఎంతో మంది మీ ఇద్దరిని చూసి సంతోషపడతారు. తర్వాత మీ ఇంట్లో వాళ్ళు కూడా చూస్తారు. ఇక నువ్వే నిర్ణయం చేసుకో. ఇది నేను మాత్రమే చూడాలా, లేక ప్రపంచంలో అందరూ చూడాలా? చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఈ విషయం గురించి కీర్తికో వేరే ఎవరికో చెప్పావనుకో, నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏంటమ్మా పిల్ల, బాగున్నావా? నా హానికి ఇప్పుడు ఏమైంది? ఎందుకు ఇప్పుడు ఇంత మూడోగా ఉంది? ఆ? నీతో ఉండే ప్రేమనే హాని ఈరోజు నాకు ఎలా మనసు సంతోషంగా పెట్టుకోవాలి? నాకు ఈరోజు మూడ్ లేదు. నువ్వు కోపంగా ఉన్నప్పుడు కూడా చాలా అందంగా ఉన్నావు హాని. ఏమైందో చెప్పు. ఈరోజు మూడ్ లేదు కీర్తి. హాని నీకు ఏమైందో చెప్పు. నీకు నచ్చిన పాట ఏదైనా పాడేనా? నువ్వా ఎందుకు ఇక్కడికి వచ్చా? కీర్తి చూస్తే ప్రాబ్లం అవుతుంది. చెప్తే వినా అనిరుద్, వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఏం చేయను, నాకు నీ జ్ఞాపకం వచ్చేసింది, అందుకే వచ్చేసాను. ఇంకా నువ్వు కీర్తి గురించి తలుచుకొని భయపడకు, ఎందుకంటే తను బాగా నిద్రపోతుంది. తను ఇప్పటికీ లేచి రాదు, సరేనా? ఇలా చూడు అనిరుద్, ఒక్కసారంటే నేను ఒప్పుకున్నాను. ఇలా మళ్ళీ మళ్ళీ అడిగితే ఒప్పుకుంటానని అనుకోవద్దు నువ్వు. ఏంటి? ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలా అయితే సరే, ఇంటర్నెట్ లో అప్లోడ్ చేయాల్సిందే. నేను వెళ్ళి ఆ పని చేస్తాను. వద్దు అనిరుద్, ప్లీజ్ అలా మాత్రం చెయ్యకు. అలా అయితే ఓకే. నేను నిన్ను ఏం చేయమన్నా
నువ్వు అలాగే చెయ్యాలి, లేదంటే ఏం జరుగుతుందని నీకు బాగా తెలుసు. ఆ? ఆ, ఇంకా కీర్తి నాతో చెప్పింది నువ్వు బాగా పాడతావంట కదా. అయితే ఒకటి చెయ్యి, నా కోసం నీ తెయ్యని గొంతులో ఒక పాట పాడు. నాకు నువ్వు పాడి వినాలని చాలా ఆశగా ఉంది. వద్దు అనిరుద్, ఇక్కడ నుంచి వెళ్ళిపో. నేను చెప్పినట్టు చేస్తావా? లే, అప్లోడ్ చేయనా? అనిరుద్ వద్దు అనిరుద్, ఏయ్, నన్ను వదిలేసి ప్లీజ్. రావే. కీర్తి చూస్తే ప్రాబ్లం అవుతుంది. రామంటుంటే. వద్దు, ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపో ప్లీజ్. నన్ను వదిలేయి అనిరుద్. నువ్వా? ఇప్పుడు ఈ రూమ్ లో నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు? ఎందుకు సైలెంట్ అదేం గా లేదు, ఉన్నావు? నా చార్జర్ ఇక్కడ మర్చిపోయాను అంతే. చార్జరా? సరే, వెళ్ళొస్తాను. బాయ్. హనీ, నీతో ఒకటి అడగాలి. నీకు వాడుకు మధ్యలో ఏదైనా ఉందా? రాత్రి టైంలో వాడెందుకు నీ రూమ్కి రావాలి చెప్పు? అది కాకుండా నేను పాట పాడమంటున్నాడు. హనీ, ఏమైంది? ఎందుకు ఎడుస్తున్నావు? హనీ, ఏమని చెప్పు? అది అనిరుద్. చూడు చూడు, బాగా చూడు, ఎలా ఉందో చూడు. ఇప్పుడు నువ్వు చెప్పు, నేనేం చేయగలను? హనీ, నువ్వు దిగులు పడకు. నాతో ఒక మంచి ఐడియా ఉంది. వాడిని నేను ఏం చేయాలని నాకు తెలుసు. నువ్వు దిగులు పడకు. ముందు వాడి ఫోన్లో ఉన్న వీడియోని డిలీట్ చేద్దాం. మీరిద్దరూ సిద్ధంగా ఉండండి. సారీ, ఇప్పుడు మీరిద్దరూ మాతో కలిసి విచారణకు రావాలి. మీకు సహాయాన్ని నేను చేస్తాను. మీ ఇద్దరికి తక్కువ శిక్ష పడుతుంది.